హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా, ఎన్నడూ లేని విధంగా మొదటిసారి మన చందన్ లాజిక్స్ యాప్లో ర్యాంకర్స్ బ్యాచ్ని మనం లాంచ్ చేస్తున్నాం. ఈ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ని మనం కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటి, ఈ బ్యాచ్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్పబోతున్నాను. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ అందులో మంచి ర్యాంక్ కొట్టాలి, మంచి జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది అనమాట. మీ అందరూ తెలిసిందే అనేవి ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి కాబట్టి అప్లై చేసి ఎగ్జామినేషన్ రాయండి. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి. ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో మీరు చూస్తే కనుక కంప్లీట్గా మనం 15 మాక్ ఎగ్జామినేషన్స్ ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ 15 మాక్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్గా ఫ్రీ అనమాట. ఇవి లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తగ్గట్టుగా మనం డిజైన్ చేసి ఈ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయబోతున్నాం అనమాట. ఇందులో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ 25, రీజనింగ్ 25, ఇంగ్లీష్ 25, జనరల్ అవేర్నెస్ 25. ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. ఆ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్స్ని ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎలా సాల్వ్ చేస్తాడు, అతని అప్రోచ్ ఎలా ఉంటుంది, అతని టెక్నిక్స్ ఎలా ఉంటాయి, అతను మిగిలిన వాళ్ళకన్నా ఫాస్ట్గా ఎలా చేస్తుంటాడు, అతని టైం సేవింగ్ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ మాక్ ఎగ్జామినేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ర్యాంక్ కొట్టాలి, మంచి జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇందులో మీకు ఎగ్జామ్స్ అనేవి ప్రతిరోజు చందన్ లాజిక్స్ యాప్లో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుద్ది. పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు చందన్ లాజిక్స్ యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే వీడియోస్ అనేవి ప్రతిరోజు 9 గంటలకి యూట్యూబ్ ఛానల్లో లేదా చందన్ లాజిక్స్ యాప్లో మీరు వెళ్ళి చూడొచ్చు. అది ఎలా చూడాలనేది ఒకసారి మీరు చూస్తే కనుక ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ లింక్ ఒకసారి మీరు క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అని ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీకు బై అని ఉంటుంది. మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు దాన్ని క్లిక్ చేయండి. బై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ బ్యాచ్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. ఇలా మీకు లోపలికి వెళ్తే కనుక ఇక్కడ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు దీనికి షెడ్యూల్, ఈ ర్యాంకర్స్ బ్యాచ్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనేది ఇది మీరు క్లిక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మాక్ టెస్ట్ 1 ఉంది. క్లిక్ చేస్తే కనుక మాక్ టెస్ట్ 1 ఓపెన్ అవుద్ది. ఈ మాక్ టెస్ట్ 1 మీరు రాయొచ్చు. రాసిన తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు వీడియోస్ ఇక్కడ పెట్టడం జరుగుద్ది. అలానే మీరు కావాలనుకుంటే సెక్షనల్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు. ఒక్కొక్క సెక్షన్ రాద్దాం అనుకుంటే సెక్షనల్ టెస్ట్ కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. అలా కంప్లీట్గా ఈ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీకు ఈ మాక్ ఎగ్జామినేషన్స్ ఎలా జరగబోతున్నాయి అనే దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టెస్ట్ 1 అనేది మనకి 19వ తారీఖున పెడతాం. టెస్ట్ 1 అనేది, టెస్ట్ 2 అనేది 22వ తారీఖున, టెస్ట్ 3 అనేది 24వ తారీఖున. అలా మీకు టెస్ట్ 4, టెస్ట్ 5, టెస్ట్ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా మొత్తం 15 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 15 ఎగ్జామినేషన్స్ ఎవరైతే విద్యార్థులు సీరియస్గా రాయబోతున్నారో వాళ్ళు రేపొద్దున జరగబోయే ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు సాధించబోతున్నారు, మంచి ర్యాంక్ సాధించబోతున్నారు, మంచి జాబ్ సాధించబోతున్నారు. గ్యారంటీ నేను ఇవ్వబోతున్నాను. సో అందుకనే ప్రతి ఒక్క విద్యార్థులు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ని షేర్ చేయండి. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ప్రతిరోజు 9 గంటలకి మీకు చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో మరియు చందన్ లాజిక్స్ యాప్లో ప్రతిరోజు కూడా మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఈ రోజు మనం సెట్ 4 డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నాతో పాటు క్వశ్చన్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్ని నేను చూసి రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో స్టార్ట్ చేయడానికి కన్నా ముందర ప్రతి ఒక్క విద్యార్థి ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో టార్గెట్ వచ్చేసరికి 10,000 లైక్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రోహిణి బైస్ ఏ బ్లూటూత్ హెడ్ఫోన్ సెట్ ఫర్ 1,700 రూపీ ఫ్రమ్ ఏ హోల్సేల్ షాప్ and marks it at 2,000 rupee. Later on, she allows a discount of 40% on its sale. What is her loss or gain percentage? రోహిణి ఒక హోల్సేల్ దుకాణదారు నుండి 1,700 రూపాయలకి బ్లూటూత్ హెడ్ఫోన్ సెట్ను కొనుగోలు చేసి 2,000గా ముద్రిస్తుంది. తర్వాత ఆమె దాని అమ్మకంపై 40% తగ్గింపు అనుమతిస్తుంది. ఆమె నష్టం లేదా లాభ శాతం ఎంత అని అడుగుతుంది అనమాట. చాలా సింపుల్ క్వశ్చన్. గమనించండి, 1,700 రూపీస్ పెట్టి కొంది, దాని మీద ఏమో 2,000 రూపాయలు అని ప్రింటింగ్ చేసుకుంది. ఎంఆర్పి 2,000 ప్రింటింగ్ చేసింది. ఎంఆర్పి ప్రింట్ చేసి ఎంఆర్పికి అమ్ముతుందా అంటే అమ్మట్లేదు. ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తుంది. ఎంత డిస్కౌంట్ ఇస్తుంది అంటే 40% డిస్కౌంట్ ఇస్తుంది. మరి 2,000లో 40% డిస్కౌంట్ పోను ఎంత అంటే అప్పుడు దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 1,200. అవునా కదా? ఎందుకంటే 2,000లో 40% డిస్కౌంట్ ఇస్తే అప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది? 1,200. ఇప్పుడు గమనించండి, 1,700 రూపీస్ పెట్టి కొని 1,200 రూపీస్కి అమ్ముతుంది. 1,700 కొని 1,200కి అమ్ముతుందంటే ఆబ్వియస్లీ లాస్కి అమ్ముతున్నట్టు. అవునా కదా? అందుకనే ఇక్కడ లాసే ఆన్సర్ అవ్వాలి. ప్రాఫిట్ అవ్వడానికి ఆన్సర్ అవకాశం లేనే లేదు. ఎందుకంటే 1,700 కొని 1,200కి అమ్ముతుందంటే లాసే కదా. అప్పుడు గెయిన్ ఇంకా ఛాన్స్ లేదు కదా. ఈ రెండు ఎలిమినేట్ అయిపోయి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్.
ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి లాస్ ఎంత వస్తుంది, 1700 రూపీస్ పెట్టి కొని 1200 రూపీస్కి అమ్ముతుంటే 500 రూపీస్ లాస్ వస్తుంది, అవునా కదా? ఇప్పుడు నాకు ఇది పర్సెంటేజ్లో కావాలి కాబట్టి నేను ఎప్పుడు కూడా నా ఇన్వెస్ట్మెంట్ మీద నేను పోల్చాలి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1700, అవునా కదా? సో ఇది పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100, ఓకేనా? ఇప్పుడు జస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి, సింప్లిఫై చేస్తే 00 క్యాన్సిల్ అయిపోయింది, అవునా? ఇక్కడ చూడండి 5/17 అన్నప్పుడు ఇగో 17 అన్నప్పుడు 10% అంటే ఎంత 1.7, 10% 1.7 అన్నప్పుడు మీరు చూడండి ఇప్పుడు 30% అనుకోండి, 30% అంటే ఏమవ్వాలి 5.1 అవ్వాలి, 30% అంటే 5.1, అవునా కదా? ఇదేమో 5, నాకు 5.1 వస్తుంది 30%, అంటే మన ఆన్సర్ 30% దగ్గరగా ఉండాలి, 30% కన్నా కొంచెం తక్కువ ఉండాలి. ఇక్కడ చూడండి 30% దగ్గర 30% కన్నా కొంచెం తక్కువ అంటే ఇదే కదా, ఆన్సర్ ఏమవుతుందంటే 29.41% లాస్. అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా సింప్లిఫై చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి మీకు వచ్చింది 5/17, అది అప్రాక్సిమేట్లీ 30% దగ్గరగా ఉండాలి, 30% కొంచెం తక్కువ ఉండాలి, అలా ఒక్కటే ఆప్షన్ అది ఆన్సర్ అయిపోద్ది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్క విద్యార్థి కూడా సాల్వ్ చేయండి. ఇది మీరు చూస్తే ఇది గ్రాఫ్కి సంబంధించింది అనమాట. ఒకసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ షుగర్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఏ కంట్రీ ఇన్ 1000 tons ఓవర్ ద ఇయర్. స్టడీ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అని చెప్పంటున్నారు. ఇదంతా కూడా టన్స్లో షుగర్ ఇంపోర్ట్స్ సంబంధించిన గ్రాఫ్ అనమాట. ఇందులో వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ద యావరేజ్ ఇంపోర్ట్స్ ఇన్ 1000 tons ఆఫ్ ఆల్ ద ఇయర్స్ ఈజ్. సో యావరేజ్ ఇంపోర్ట్స్ కావాలి మొత్తం అన్ని ఇయర్స్కి కలిపి అంటున్నాడు. సో యావరేజ్ అన్నమాట ఏం చేయాలి, ఇప్పుడు నేను మొత్తాన్ని యాడ్ చేసి డివైడెడ్ బై, ఇక్కడ ఎన్ని చూడండి 1 2 3 4 5 6 7 ఉన్నాయి, అవునా కదా? డివైడ్ బై 7 చేయాలి. మరి ఇంత చేస్తే ఎగ్జామినేషన్ టైం వేస్ట్ కదా. ఇప్పుడు నేనేం చేయబోతున్నాను, మొత్తం అంతా సాల్వ్ చేయట్లేదు, మొత్తం అంతా సాల్వ్ చేయకుండా ఇప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేస్తాను, ట్రై చేస్తాను. లాస్ట్ డిజిట్ చేస్తే చూడండి ఇక్కడ 4 + 3 చేసామనుకోండి ఎంత 7, 7 + 6 చేసామనుకోండి 13, అవునా కదా? 13 అంటే మనకి 3 వచ్చింది, అవునా కదా? నేను జస్ట్ లాస్ట్ డిజిట్ ఒకటే నా కాన్సన్ట్రేషన్, నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను, ఓకేనా? 4 + 3 చేస్తే 7, 7 + 6 చేస్తే 13, 13 + 2 చేస్తే 15, 15 + 1 చేస్తే 16, 16 + 1 చేస్తే 17, 17 + 5, 17 + 5 చేస్తే ఎంత వస్తుందంటే మనకి 22 వస్తుంది, అవునా కదా? అంటే లాస్ట్లో 2 వచ్చింది, 2, అవునా కదా? 2/, ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని ఇయర్స్ వచ్చాయంటే 7 ఇయర్స్ వచ్చాయి, అవునా కదా? 7 ఇయర్స్ వచ్చాయి. మరి చూడండి ఇక్కడ వచ్చే నెంబర్ 7లో క్యాన్సిల్ అవ్వాలి అంటే, ఇక్కడ వచ్చే నెంబర్ 7లో క్యాన్సిల్ అవ్వాలి అంటే ఇక్కడ లాస్ట్ 2 ఉంది కాబట్టి, దేనికి పాసిబిలిటీ చూడండి. ఎప్పుడైతే నేను 7 6 టైమ్స్ చేస్తానో 7 6 టైమ్స్ చేస్తే 42, 2 వస్తుంది కదా. మళ్ళీ 7 9 టైమ్స్ చేస్తే 63, అంటే లాస్ట్ 3 రావాలి, కానీ లాస్ట్ 2 ఉంది, అంటే ఆన్సర్ కాదు. 7 3 టైమ్స్ చేస్తే 21, 1 వస్తుంది, కానీ ఇక్కడ 2 ఉంది, రాంగ్ ఆన్సర్. ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అయిపోద్ది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు 7ని 6తో మల్టిప్లై చేస్తారో అప్పుడు మాత్రమే మనకు 2 రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మన లాస్ట్ 2 వస్తుంది, అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 1. మళ్ళీ మొత్తాన్ని నేను యాడ్ చేస్తాను, డివైడ్ బై 7 చేస్తాను, చేసుకోండి, కానీ నిజానికి అంత అవసరం లేదు. ఫటాఫట్ మీరు లాస్ట్ వెరిఫికేషన్ చేసుకుని ఈ క్వశ్చన్ ఆన్సర్ పెట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 4a² అండ్ x ఈజ్ 1/5a వేర్ ఈజ్ పాజిటివ్ నెంబర్. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నారు చూడండి. మీన్ ప్రపోర్షన్ అంటే √AB కదా. సో ఇక్కడ ఒక వాల్యూ ఏమో 4a² అంటున్నారు, ఒక వాల్యూ 4a² ఇంటూ ఇంకో వాల్యూ ఏమిటి x ఈక్వల్ టు ఈ మీన్ ప్రపోర్షన్ ఎంత అంట, ఇది 1/5a అంటున్నారు. మనకి ఎక్స్ వాల్యూ ఎంతో కావాలి, అవునా కదా? ఇప్పుడు నేను రెండు వైపులా స్క్వేర్ చేస్తాను రెండు వైపులా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా స్క్వేర్ చేస్తే ఏమైపోతుంది చూడండి, 4a² ఇంటూ x ఈక్వల్ టు 1/5a స్క్వేర్ చేస్తే ఏమైపోతుంది 25a² అయిపోతుంది, అవునా కదా? ఇప్పుడు నేను దీని నుంచి ఎక్స్ వాల్యూ ఏమని చెప్పొచ్చు, x ఈక్వల్ టు 1/, ఈ 4a అటు వెళ్ళిపోయింది అనుకోండి, 25 × 4 చేస్తే 100 అయిపోతుంది. a² అంటే a⁴ అయిపోతుంది, అవునా కదా? అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటే 1/100a⁴ అవుతుంది. అర్థమైందా? చాలా సింపుల్ అనమాట, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x ఈజ్ అన్ ఇంటిజర్ సచ్ దట్ x + 1/x ఈక్వల్ టు 65/8 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x - 1/x. x - 1/x వాల్యూ ఎంత అంటున్నారు. గమనించండి, x + 1/x వాల్యూ 65/8 కాబట్టి ఇప్పుడు నేను x ఈక్వల్ టు ఇక్కడ x ఈక్వల్ టు 8 సబ్స్టిట్యూట్ చేయొచ్చా, x ఈక్వల్ టు 8. ఎప్పుడైతే x ఈక్వల్ టు 8 సబ్స్టిట్యూట్ చేస్తానో 8 + 1/8, 8 + 1/8 చేసామనుకోండి, అప్పుడు మనం ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఏమైపోతుంది, ఎల్సిఎం తీసుకున్నప్పుడు మనకి 65/8 వస్తుంది కదా.
అవునా కదా 8 8 64 64 ప్లస్ 1 65 65/8 కండిషన్ సాటిస్ఫై అయింది అంటే x ఈక్వల్ టు 8 పెట్టాము. సేమ్ ఇప్పుడు ఇక్కడ మనకి x ఈక్వల్ టు 8 పెట్టండి, పెట్టేస్తే ఏమైపోతుంది చూడండి 8 మైనస్ 1/8 అవునా కదా. అప్పుడు చేస్తే ఉంది 8 8 64 64 మైనస్ 1 అంటే 63, అప్పుడు ఏమైపోద్ది అంటే 63/8 అవునా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 63/8, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. ఇక్కడ x వాల్యూ 8 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా. మళ్ళీ దీన్ని అనవసరంగా సింప్లిఫై చేయడానికి ట్రై చేసి సింప్లిఫై చేస్తే టైం వేస్ట్. ఈ క్వశ్చన్ చూసుకుంటే మీకు అర్థమైపోవాలి ఇక్కడ x వాల్యూ 8 మన కండిషన్ సాటిస్ఫై అవుతుంది అని చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. An inlet pipe can fill a water storage tank in 11 hours and another outlet pipe can empty the complete filled tank in 15 hours. If both pipes open simultaneously, the time taken to fill empty tank in hours is. ఒక ఇన్లెట్ పైప్ నీటి నిల్వ ట్యాంకును 11 గంటలు నింపగలదు మరియు ఒక అవుట్లెట్ పైప్ పూర్తి నిండిన ట్యాంకును 15 గంటల్లో ఖాళీ చేయగలదు. రెండు పైపులు ఒకేసారి తెరిస్తే ఖాళీ ట్యాంక్ నింపడానికి పట్టే సమయం ఎంత అంటున్నారు. గమనించండి, ఇందులో ఏమైందంటే ఒకటేమో ఏంటి ఇన్లెట్, ఇంకోటేమో ఏంటంటే అవుట్లెట్ అవునా కదా. సో ఇన్లెట్ పైప్ ఏమో ఏ అనుకుంటున్నాను, ఇది వచ్చేసరికి ఏంటంటే 11 అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఇది ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాను. అవుట్లెట్ పైప్ ఏమో బి అనుకుంటున్నాను, ఇది వచ్చేసరికి ఏంటంటే 15 అవర్స్లో ఎంటీ చేస్తుంది 15 అవర్స్లో, ఇది అవుట్లెట్ కాబట్టి మైనస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారంటే రెండు కలిపి ఒకేసారి ఆపరేట్ అయితే ఎంత టైంలో ట్యాంక్ మొత్తం ఎంటీ అవుతుంది అంటున్నారు. ఓకేనా, సారీ ఎంత టైంలో ట్యాంక్ మొత్తం ఫిల్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, ఎంత టైంలో ట్యాంక్ మొత్తం ఫిల్ అవుతుంది. సింపుల్, నాకు ఈ ట్యాంక్ కెపాసిటీ ఏంటి తెలియదు కాబట్టి నేను ఎల్సిఎం తీసుకోవాలి. 11కి 15కి ఎల్సిఎం తీసుకోండి. సింపుల్గా ఏం చేస్తారంటే 11 × 15 తీసుకోండి. ఎల్సిఎం ఎంత అంటే 11 × 15. ఓకేనా, ఎల్సిఎం 11 × 15 అంటే ఇది 1 అవర్లో 15 లీటర్స్ ఫిల్ చేస్తుంది. ఇదిగో ఇది ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్, ఇది 1 అవర్లో 11 లీటర్స్ ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్. మరి ఇద్దరు కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే ఏది ఇన్లెట్ టు అవుట్లెట్ అంటే ఫిల్లింగ్ ఎంటీ రెండు కలిసి చేస్తే ఏమవుతుందంటే 1 అవర్లో 4 లీటర్స్ ఫిల్ అవుతుంది అవునా కదా. 1 అవర్లో 4 లీటర్స్ ఫిల్ అవుతుంది. మరి 1 అవర్లో 4 లీటర్స్ ఫిల్ అయితే మనకి మొత్తం ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది, మొత్తం ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది చేయండి. సింప్లిఫై చేసి ఏమైపోతుంది చూడండి. 15ని మనం 11 టైమ్స్ చేసామనుకోండి, 15 11 టైమ్స్ చేస్తే ఏమవుతుంది చెప్పండి. 150 + 15 అంటే 165/4 అవునా కదా. మరి 165/4 అంటే సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. 4 టైమ్స్ చేస్తే 16, 4 1 టైమ్ చేస్తే 4, అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 41/1/4 అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అయిపోద్ది. 41/1/4. ఓకేనా, జస్ట్ ఫటాఫట్ క్యాలిక్యులేషన్ చేస్తే చాలు. ప్రతి ఒక్క విద్యార్థి గమనించండి, సీరియస్గా ఎగ్జామినేషన్ రాసే విద్యార్థులందరూ కూడా ఎగ్జామినేషన్లో ఎంతవరకు క్యాలిక్యులేషన్ చేయాలో, ఎంతవరకు పెన్ను పేపర్ ఉపయోగించాలో అంతవరకు మాత్రం మీరు ఉపయోగించాలి. మీరు ఎగ్జామినేషన్లో నాకు వచ్చు కదా అని చెప్పి పెన్ను పేపర్ ఉపయోగించుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎలాంటి ఉపయోగం లేదు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను కొన్ని చోట్ల పెన్ను పేపర్ పెడతాను. బట్ మీరు ఎగ్జామినేషన్లో ఏది అవసరమో అది మాత్రమే పెన్ను పేపర్ ఉపయోగించాలి, అన్నిటికీ పెన్ను పేపర్ ఉపయోగించకూడదు. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ a³ + 1/a³ = 2, a > 0, దెన్ ద వాల్యూ ఆఫ్ a + 1/a. ఇది చాలా సింపుల్, మీరు గమనించండి, చూసినండి మీకు అర్థమైపోవాలి. ఎప్పుడైతే ఇక్కడ మనం a³ + 1/a³ = 2 అన్నారో అప్పుడు మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే పుట్ a = 1 అవునా కదా. ఇప్పుడు a ప్లస్లో 1 పెడితే చూడండి, 1 + 1 ఏమవుతుందంటే 2, కండిషన్ సరిపోయింది కదా. అప్పుడు ఇక్కడ కూడా a ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 1/1 అంటే దీని వాల్యూ అయిపోద్ది 2 అయిపోద్ది. ఓకేనా, గమనించండి, ఇవన్నీ కూడా రీసెంట్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్స్, ఎగ్జాక్ట్ ఆప్షన్స్, రీసెంట్ ఎగ్జామినేషన్ జరిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మీద తెలిసిందే మనకి ఎస్ఎస్సి సంబంధించి కంప్లీట్ ఫుల్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎస్ఎస్సి సంబంధించి సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ స్టెనోగ్రాఫర్ సిపిఓ జీడీ జేఈ ఫేస్ 12 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ చందన్ లాయర్స్ యాప్లో అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. మీ దీంట్లో ఆల్మోస్ట్ 1000 గంటల వరకు క్లాస్ ఉంటాయి. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్గా మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. క్లాస్ అనేవి ప్రతి దానికి సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్ కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, అలానే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, ఎస్ఎస్సి సిపిఓ కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, ఎస్ఎస్సి జీడీ కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, ఎస్ఎస్సి ఎంటీఎస్ కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, ఎస్ఎస్సి జేఈ కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, ఎస్ఎస్సి స్టెనో కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది. అలా అన్ని కోర్సెస్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. క్లాస్ అన్ని కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది గ్రాఫ్కి సంబంధించింది అనమాట, టేబులర్ గ్రాఫ్. Study the given table and answer the question that follows. The given table shows the production of 3 cars A, B, C manufactured in thousands. So కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన టేబుల్ అనమాట ఇది నేను ఒకసారి మీ అందరికి కనపడడం కోసం నేను జూమ్ చేస్తున్నాను. ఓకే, అందుకని ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ అంతా చదివారు కదా, ఒకసారి నేను జూమ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది ఒకసారి మనం చూడాలి. ఇందులో వాళ్ళు అసలు ఏమడుతున్నారో చూద్దాం.
ఏమడుతుందంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఏ టైప్ కార్ ప్రొడ్యూస్డ్ బై ద కంపెనీ ఫ్రమ్ 2015 to 2017 is what percent round off to the nearest integer is more or less than the total number of C type car produced by company from 2016 to 2018. అంటే వీళ్ళు ఏమన్నారంటే టైప్ ఏ కార్ ప్రొడక్షన్ 2015 నుంచి 2017 వరకు మొత్తం మీద ఏదైతే ఉందో దాన్ని, అలానే టైప్ సి కార్ ప్రొడక్షన్ 2016 to 2018 దీన్ని ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఎంత పర్సెంటేజ్ తక్కువ అని అడుగుతున్నారు అనమాట. ఓకేనా, సింపుల్. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇవి యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే ఏమైపోతుంది చూడండి. యాడ్ చేస్తే ఏమైపోతుంది, 800 + 900 చేసామనుకోండి ఎంత వస్తుంది, 800 + 900 చేస్తే 1700, 1700 + 700 చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది 2400 ప్లస్ ఇది ఒక 100 2500. సో దీని వాల్యూ ఎంత అంటే 2500. ఓకేనా, మరి వీటిని కూడా యాడ్ చేసేయండి. వీటిని యాడ్ చేస్తే ఏమైపోతుంది చూడండి, 900 ఇది ఒక 2900 ఇది ఒక 2000 ప్లస్ ఇది ఒక 1100 3160 అవునా కదా. 1200 ప్లస్ ఇదొక 1000 అవునా కదా, అంటే 2200 ప్లస్ ఇదొక 900 అవునా కదా, 3160. ఇప్పుడు చూడండి ఇదేమో 2500 ఇదేమో 3160. మరి ఆబ్వియస్లీ మీరు చూసుకుంటే కనుక ఏ అనేది సితో పోల్చినప్పుడు లెస్ ఉంది, లెస్ అవునా కదా, అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా లెస్ అవ్వాలి. మోర్ అవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఏ అనేది సితో పోల్చినప్పుడు లెస్. క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, ఏ అనేది సితో పోల్చినప్పుడు ఎక్కువ ఉందా తక్కువ ఉందని అడిగారు, మోరా లెస్ అని అడిగారు. మీరు చూస్తే అర్థమైపోతుంది ఏ అనేది సితో పోల్చినప్పుడు లెస్ అవునా కదా. మరి ఇప్పుడు వీళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 2500 3160. డిఫరెన్స్ ఎంత అంటే 660. డిఫరెన్స్ 660 అవునా కదా. మనం దేంతో పోల్చాలంటే సితో పోల్చాలి. 3160 ఇంటూ 100 మన పర్సెంటేజ్లో కావాలి కాబట్టి అవునా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి, సింప్లిఫై చేస్తే ఇగో 0 క్యాన్సిల్ అయిపోయినాయి అవునా కదా. ఇగో 10% అంటే 31.6. మరి 31.6 కాబట్టి 20% అంటే ఏమైపోతుంది చూడండి, 20% అంటే ఏమైపోతుంది, 20% అంటే 63.2 వస్తుంది అవునా కదా. ఎందుకంటే 10% అంటే 31.6. అదే మనం 20% అన్నాం అనుకోండి అప్పుడు ఏమైపోతుంది 62 + 1.2 అంటే 63.2. అంటే మన ఆన్సర్ 20% కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి, 20% కన్నా కొంచెం ఎక్కువ అవునా. ఇది 24% ఉంది, 21% ఉంది అవునా కదా. ఎప్పుడైతే నేను 20% అన్నానో అప్పుడు నాకేమొచ్చిందంటే 63.2 వచ్చింది. 20% అన్నప్పుడు 63.2 వచ్చింది అవునా. ఇప్పుడు మళ్ళీ నేను దీనికి 20% అన్నప్పుడు 63.2 కదా. ఇప్పుడు నేను దీనికి 1% అన్నాను, 1% అంటే 3.16. 1% అంటే 3.16 అవునా కదా. అంటే 20% అంటేనేమో 63.2, ఇంకో 1% కలిపితే 3.16. ఈ రెండు కలిపితే నాకు కావాల్సిన 66 వచ్చేస్తుందిగా. అంటే మన ఆన్సర్ 21% అవ్వాలి కానీ 24% అవ్వడానికి అవకాశం లేదు. ఓకేనా, ఎందుకంటే ఇది 24%. ఇక్కడ మీరు చూడండి డిఫరెన్స్ మీరు చూసుకుంటే కనుక ఈ 66/316. 10% అంటే 31.6. 20% చేస్తామనుకోండి అప్పుడు ఏమైపోతుంది 63.2. 63.2కి మళ్ళీ ఇంకొక 1% కలిపామనుకో 1% అంటే ఎంత 3.16. కలిపితే మనకు కావాల్సిన 66 సంథింగ్ వచ్చేస్తుంది కదా అవునా కదా. అంటే మన ఆన్సర్ 21% అవ్వాలి, 24% అవ్వడానికి అవకాశం లేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఫర్ 6 years ఈజ్ 3/5 ఆఫ్ ద సమ్. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per annum ఈజ్. ఒక మొత్తం మీద 6 సంవత్సరాలకి సాధారణ వడ్డీ ఆ మొత్తం యొక్క 3/5 వంతుగా ఉంది. ప్రతి సంవత్సరం వడ్డీ రేటు ఎంత అంటున్నారు చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటంట, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఫర్ 6 years ఈజ్ 3/5 ఆఫ్ సమ్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీ ఏదో తెలిసింది PTR/100. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంట 3/5 ఆఫ్ సమ్, అంటే 3/5 ఆఫ్ ప్రిన్సిపల్ అవునా కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 3/5 ఆఫ్ సమ్ అన్నాడు కాబట్టి 3/5 ఆఫ్ ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100 కాబట్టి P ఇంటూ టైం పీరియడ్ వచ్చేసరికి ఎంత 6 years. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి, డివైడ్ బై 100 అవునా. ఇప్పుడు ఇది ఒకసారి మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి, PP క్యాన్సిల్ అయిపోయింది. 6 3లో ఎన్ టైమ్స్ పోయిందంటే 2 times పోయింది అవునా కదా. నెక్స్ట్ ఇక్కడ 100 2లో ఎన్ టైమ్స్ పోయిందంటే 50 times పోయింది అవునా. 50 5లో ఎన్ టైమ్స్ పోయిందంటే 10 times పోయింది అవునా. సో R = ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10%. అర్థమైందా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 10% per annum. ఇజ్ ఇట్ క్లియర్. ఈ క్వశ్చన్ వాళ్ళు అడిగింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10% per annum. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్. 9 డివైడ్ బై ఓపెన్ బ్రాకెట్స్ 1 ప్లస్ ఓపెన్ బ్రాకెట్స్ 4 ఇంటూ బ్రాకెట్స్ ఓపెన్ 5/6 మైనస్
బార్ ఉంది చూడండి, పైన బార్, ఇది జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ పైన బార్ ఉంది, బార్ ఉంది. 1/3 + 1/2 బ్రాకెట్స్ క్లోజ్. దీని వాల్యూ ఏమవుద్ది అంటున్నాను. చూడండి, ఎప్పుడైతే మనకు బార్ ఇస్తారో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ బార్లో ఉన్న క్యాలిక్యులేషన్ ఫస్ట్ మనం చేయాలి. ఎప్పుడైతే బార్ ఇస్తారో ఈ బార్లో ఉన్న క్యాలిక్యులేషన్ మనం ఫస్ట్ చేయాలి. 1/3 + 1/2 చేసామనుకోండి, అప్పుడు ఎంత అయిపోతుంది చెప్పండి, మనకి 5/6 అవుతుంది. అవునా కదా? ఎందుకంటే ఫస్ట్ మనం ఈ బార్ క్యాలిక్యులేషన్ చేయాలి. మళ్ళీ ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఈ మైనస్ అనేది తర్వాత, ఫస్ట్ ఇక్కడ బార్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ క్యాలిక్యులేషన్ అయిపోవాలి. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మైనస్ పెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, 1/3 + 1/2 చేస్తే 5/6 వచ్చింది. అప్పుడు 5/6 - 5/6 చేస్తే దీని వాల్యూ 0 అయిపోద్ది. 0 × సంథింగ్ చేసి 0 అయిపోద్ది. అప్పుడు ఇంకేం మిగిలిపోయిన చివరికి 9/1. సో 9/1 అంటే దీని వాల్యూ ఎంత? 9. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 9. అర్థమైందా? ఇది చాలా మంది మిస్టేక్ చేస్తారు. గమనించండి, ఇక్కడ పైన బార్ ఉంది. ఎప్పుడైతే బార్ ఇస్తారో ఫస్ట్ ఆ బార్ క్యాలిక్యులేషన్ చేసేయాలి. సో బార్లో ఏముందంటే 1/3 + 1/2 ఉంది. 1/3 + 1/2 అంటే 5/6. అవునా కదా? అంటే దీని వాల్యూ 5/6. ఇప్పుడు చూడండి, 5/6 - 5/6. 5/6 - 5/6 అంటే 0. 0 × సంథింగ్ అంటే 0నే. అప్పుడు ఇక్కడ ఏముంది? 1 + 0 అంటే 1. 9/1 అంటే 9. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 9. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ 2 tan 54° by cot 36° minus cot 41° by tan 49°. చూడండి, ఈ tan 54° మనకు కావాలనుకుంటే cot 36° కింద రాసుకోవచ్చు కదా, cot 36°. అవునా కదా? అప్పుడు ఏమైపోద్ది? cot 36°, cot 36° క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే 1 వచ్చుద్ది. అవునా? అంటే 2 × 1 మైనస్ ఈ cot 41° ఉంది చూసారా, దీన్ని మనకు కావాలనుకుంటే tan 49° అని రాసుకుంటాం కదా. అప్పుడు ఈ tan 49 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 1 వచ్చుద్ది. అప్పుడు 2 - 1 అంటే ఆన్సర్ ఏమవ్వాలి? 1 అవ్వాలి. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 1. డైరెక్ట్ క్వశ్చన్ అన్నమాట. జస్ట్ మీకు ఈ ఐడెంటిటీ సంబంధించిన రిలేషన్స్ మీకు తెలిస్తే కనుక ఈజీగా ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నిహార్ ఈజ్ 25 years older than పునీత్. నిహార్ ఈజ్ 25 years older and Punit is 30 years older. How many years ago was the ratio of their ages 3:4? నిహార్ వయసు 25 సంవత్సరాలు మరియు పునీత్ వయసు 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల క్రితం వారి వయసు నిష్పత్తి 3:4గా ఉంటుంది అంటున్నారు. చూడండి, ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నిహార్ ఒకళ్ళు, పునీత్ ఒకళ్ళు. నిహార్ ఏజ్ వచ్చేసరికి ఎంత అంటే 25 years. పునీత్ ఏజ్ వచ్చేసరికి ఎంత అంటే 30 years. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఏజెస్ రేషియో 3:4గా ఉండబోతుంది అంటున్నారు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అది మనం చూడాలి. ఓకేనా? ఇప్పుడు గమనించండి, 20 years బ్యాక్ అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది? ఇది 5 అయిపోద్ది, ఇదేమో 10 అయిపోద్ది. మరి 5:10 అంటే 1:2. అవునా కదా? అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. 15 అనుకోండి, 25 - 15 చేసామనుకోండి, అప్పుడు మనకి 10. 30 - 15 చేసి 15. 10 - 15 అంటే రేషియో అయిపోతుంది 2:3 అయిపోతుంది. అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. 5 సబ్ట్రాక్ట్ చేసామనుకో, అప్పుడు ఇది 20 అవుతుంది, 25 అవుతుంది. 20, 25 అంటే అప్పుడు ఇది ఏమైపోతుంది? 4:5. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. 10 సబ్ట్రాక్ట్ చేసామనుకో, అప్పుడు ఏమైపోతుంది? 10 సబ్ట్రాక్ట్ చేస్తే ఇదేమో 15 అవుతుంది. 10 సబ్ట్రాక్ట్ చేస్తే ఇదేమో 20 అవుతుంది. అవునా? ఇప్పుడు చూడండి, సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది? 5 టేబుల్ 3 times, 5 టేబుల్ వచ్చేసరికి 4 times. మనకు కావాలి 3:4 వచ్చేసిందిగా. అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 4. ఓకేనా? ఈ క్వశ్చన్ చాలా సింపుల్. జస్ట్ మీరు ఏంటంటే నార్మల్గా మైండ్తోనే క్యాలిక్యులేట్ చేసేవచ్చు. ఓకేనా? యాక్చువల్ ఏం చెప్పాలంటే మనకు ఫస్ట్ 3 ఆప్షన్లు రాంగ్ అయిపోయి కాబట్టి ఆటోమేటిక్గా 4th ఆప్షన్ రైట్. అందుకే నేను డైరెక్ట్గా ఇవి రాశాను. ఓకే, యాక్చువల్గా చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, బట్ మీకు చూపిద్దామనే ఉద్దేశంతో నేను రాశాను. బట్ నిజానికి ఎప్పుడైతే మొదటి 4 ఆప్షన్లు 3 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయాయో ఆటోమేటిక్గా మనకి ఏమవుద్ది? ఆ మిగిలిపోయిన ఆన్సర్ అవుతుంది. అవునా కదా? ఎస్. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఈ క్లాస్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇగో ఈ క్వశ్చన్ చూడండి. The salary of P and Q together amount to 9,60,000. P and Q saves 64% and 44% respectively of their individual salaries. If P expenditure is 1.5 times Q expenditure, then what is the ratio of P's salary to Q's salary? P మరియు Qల జీతాలు కలిపితే 9,60,000. P మరియు Q వ్యక్తిగత జీతాలు వరుసగా 64% మరియు 44% ఆదా చేస్తారు. P ఖర్చు Q ఖర్చు కంటే 1.5 రెట్లు ఉంటే P జీతం మరియు Q జీతం నిష్పత్తి ఎంత అన్నారు. ఇది మీరు గమనించండి, వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. ఎక్స్పెండిచర్ సంబంధించి వాళ్ళు చెప్పారు ఏమని? ఇఫ్ P ఎక్స్పెండిచర్ ఇస్ 1.5 times Q ఎక్స్పెండిచర్, అప్పుడు నేను ఏం చెప్పొచ్చు? PQ ఎక్స్పెండిచర్ రేషియో. PQ ఎక్స్పెండిచర్ రేషియో ఏమని చెప్పొచ్చు? PQ ఎక్స్పెండిచర్ రేషియో. P ఎక్స్పెండిచర్ ఇస్ 1.5 times Q కాబట్టి Pకి Qకి ఎక్స్పెండిచర్ రేషియో ఏమవుద్దంటే 3:2 అవుద్ది. అవునా కదా? P ఎక్స్పెండిచర్ ఇస్ 1.5 times Q ఎక్స్పెండిచర్ కాబట్టి PQ ఎక్స్పెండిచర్ రేషియో ఏమవుద్దంటే 3:2 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటి? వాళ్ళు చెప్పింది ఏంటంటే చూడండి, P and Q సేవ్స్ 64% and 44%. అవునా కదా? ఇది సేవింగ్. మరి సేవింగ్ 64% అయితే P యొక్క ఎక్స్పెండిచర్ ఎంత? సేవింగ్ 64 అన్నప్పుడు ఎక్స్పెండిచర్ ఏమైపోవాలంటే
36% అవ్వాలి, అవునా కదా. పి ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 36 అవ్వాలి, సేవింగ్ 64 అయితే ఎక్స్పెండిచర్ 36 అవ్వాలి. అలానే క్యూ వచ్చేసరికి క్యూ సేవింగ్ వచ్చేసరికి 44, సేవింగ్ 44 అయితే ఎక్స్పెండిచర్ ఏమైపోవాలి, ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 56% అవ్వాలి, ఎక్స్పెండిచర్ 56%, అవునా. సో పి ఎక్స్పెండిచర్ 36%, క్యూ ఎక్స్పెండిచర్ 56%. ఎక్స్పెండిచర్ రేషియో ఆల్రెడీ మనకు వచ్చింది. ఎక్స్పెండిచర్ రేషియో ఎంత అంటే 3/2, అవునా కదా. ఇప్పుడు ఒకసారి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే మనకు ఆటోమేటిక్గా వాళ్ళ శాలరీ రేషియో వచ్చేస్తుంది, అవునా కదా. సింప్లిఫై చేస్తే పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి, అవునా కదా. పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెండింటిలో ఒకసారి మనం సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. 4 ఇక్కడ ఎన్నిసార్లు పోయింది, 4 9 టైమ్స్ పోయింది, అవునా కదా. 4 ఇక్కడ ఎన్నిసార్లు పోయింది, 4 ఇక్కడ ఎన్నిసార్లు పోయిందంటే మనకి 14 టైమ్స్ పోయింది, అవునా కదా. 14 టైమ్స్ పోయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి సింప్లిఫై చేస్తే కనుక ఏమైపోయిందంటే 14 2లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 7 టైమ్స్ పోయింది. 9 3లో ఎన్ని టైమ్స్ పోయిందంటే మనకి ఇది 3 టైమ్స్ పోయింది, అవునా కదా. సో ఇక్కడ నుంచి మనం పి రేషియో క్యూ ఏమని చెప్పొచ్చు, పి రేషియో క్యూ ఏమని చెప్పొచ్చు అంటే 7/3, అవునా కదా. పి రేషియో క్యూ ఏమని చెప్పొచ్చు అంటే 7/3. ఇస్ దట్ క్లియర్? ఎందుకంటే మనం సింప్లిఫై చేసిన తర్వాత ఏం మిగిలిపోయింది, పి ఇంటూ 3/Q/7 మిగిలిపోయింది. అప్పుడు PQ రేషియో అయిపోద్ది అంటే 7/3 అయిపోద్ది. ఇస్ దట్ క్లియర్? చాలా సింపుల్ అనమాట. క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అర్థమవున ఉద్దేశంతో నేను చూపించడం జరుగుతుంది. మనం ఎగ్జామినేషన్ రాసినప్పుడు ఎంతవరకు క్యాలిక్యులేషన్ అవసరమో అంతవరకే క్యాలిక్యులేషన్ చేయాలి. వచ్చు కదా అని మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ పాసిబుల్ టు డ్రా ఏ సర్కిల్ పాసింగ్ త్రూ డాష్ నాన్ కోలినియర్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. చూడండి వాళ్ళు ఏమన్నారు, ఒక సర్కిల్ డ్రా చేయాలి అంటే నాన్ కొలినియర్ పాయింట్స్ ఎన్ని ఉండాలి అని చెప్పంటున్నారు. నాన్ కొలినియర్ పాయింట్స్ 3 ఉండాలి, అవునా కదా. ఎప్పుడైతే మనకి 3 నాన్ కొలినియర్ పాయింట్స్ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మనం దీన్ని ఉపయోగించి సర్కిల్ డ్రా చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో దీన్ని ఉపయోగించి మనం సర్కిల్ డ్రా చేయొచ్చు కదా. ఎస్. సో ఆన్సర్ ఏంటంటే 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మనకి గ్రాఫ్కి సంబంధించి టేబులర్ గ్రాఫ్. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ బై 3 ప్రింటర్స్ P, Q and R in 3 days. సో పేజెస్ ప్రింటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ బై P ఓవర్ ద కోర్స్ ఆఫ్ 3 days టు టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ బై Q సేమ్ 3 days. సో పీకి క్యూకి రేషియో కావాలి, ఓకేనా. మనకు కావాల్సిన పీకి క్యూకి రేషియో చూడండి. మొత్తం పీ ఎంత క్యూ ఎంత ఒకసారి మీరు చెక్ చేయండి. చెక్ చేస్తే ఏమైపోయింది, ఇక 20 + 80 చేస్తే 100, ఇదొక 300. మొత్తమే ఎంత అంటే పీ వాల్యూ వచ్చేసరికి టోటల్ వచ్చేసరికి 400, ఓకేనా. పీ మొత్తమే వచ్చేసరికి 400. మరి క్యూ చూడండి, క్యూ వచ్చేసరికి ఎంత చూడండి. క్యూ మీరు చూస్తే కనుక ఏమైపోయింది, 45 + 85 చేస్తామనుకోండి ఎంత వస్తుంది, 45 + 85 చేస్తే 130, 130 + 30 చేస్తే 160, 160 ప్లస్ ఇదో 200 చేస్తే 360, అవునా. 360. ఇది ఒక్కసారి మనం సింప్లిఫై చేద్దాం చూడండి. సింప్లిఫై చేస్తే ఏమైంది, 0 క్యాన్సిల్ అయిపోయింది. 4 టేబుల్కి 10 టైమ్స్ పోయింది, 4 టేబుల్కి 9 టైమ్స్ పోయింది. సో రేషియో ఎంత అంటే 10/9, ఓకేనా. 10/9. ఇస్ ఇట్ క్లియర్? 10/9. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫటాఫట్ అందరూ కూడా సాల్వ్ చేయండి. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఈ క్లాస్ చూస్తున్నారో అందరూ కూడా సాల్వ్ చేయాలి. ఆన్సర్లు ఏమొస్తున్నాయో కమెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సాల్వ్ చేయాలి. సపోజ్ A స్టార్ట్స్ వాకింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 8 km/h. After 8 hours, B started traveling on a bicycle at a speed of 24 km/h. The distance from the starting B can catch A is. A 8 కిలోమీటర్ల వేగంతో నడక ప్రారంభించాడు. 8 గంటల తర్వాత B 24 కిలోమీటర్ల వేగంతో సైకిల్పై ప్రయాణించడం ప్రారంభించాడు. మొదట బిందువు నుండి B Aను పట్టుకోవడానికి Aని పట్టుకునే స్థానం ఎంత దూరం ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి. ఫస్ట్ ఏమైందంటే ఏ ఏం చేశాడంటే నడుచుకుంటూ బయలుదేరాడు. ఏ నడుస్తున్నప్పుడు స్పీడ్ ఎంత అంటే 8 km/h, ఓకేనా. 8 km/hతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. 8 గంటల తర్వాత అప్పుడు బి స్టార్ట్ అయ్యాడు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ 8 గంటలు ఆల్రెడీ ఏ కొంత దూరం వెళ్ళిపోయి ఉంటాడు. ఎంత దూరం వెళ్ళి ఉంటాడంటే ఏ స్పీడ్ నడుస్తున్నప్పుడు 8 కిలోమీటర్ల గంట కాబట్టి 8 గంటల్లో 8 × 8 అప్పటికే ఇతను 64 కిలోమీటర్ 64 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాడు. అంటే బి ఇక్కడుంటే అప్పటికి ఏ ఇక్కడ ఉన్నాడు, అవునా కదా. బి ఇక్కడ ఉంటే ఏ ఇక్కడ ఉన్నాడు. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు బి స్పీడ్ ఎంత అంటే 24 km/h. అండ్ బి ఇప్పుడు ఏం చేశాడంటే సైకిల్ మీద బయలుదేరాడు. ఇతనేమో నడుస్తూనే ఉంటాడు. ఇతని స్పీడ్ ఎంత అంటే 8 km/h, ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారు ఏమని, ద డిస్టెన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ బి కెన్ క్యాచ్ ఏ. సో బి కెన్ క్యాచ్ ఏ.
సో ఎంత దూరం తర్వాత బి వెళ్ళి ఏని పట్టుకుంటాను అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు బి నడుస్తూనే ఉంటాడు, అవునా కదా. ఇప్పుడు గమనించండి, వీళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 64 కిలోమీటర్. వీళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 64 కిలోమీటర్, అవునా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే డైరెక్షన్ వెళ్తున్నారు కాబట్టి స్పీడ్ అన్నప్పుడు నేను రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే ఇది 24, అది 8. రిలేటివ్ స్పీడ్ అన్నప్పుడు ఇద్దరు సేమ్ డైరెక్షన్ వెళ్తున్నారు కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 24, 8 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అంటే 16, అవునా కదా. ఇప్పుడు నాకేమొస్తుందంటే టైం వస్తుంది, టైం, అవునా కదా. ఇప్పుడు నాకేమొస్తుందంటే టైం వస్తుంది, అవునా కదా. కానీ నాకు కావాల్సిన ఏంటి డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అవునా కదా. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే టైం వచ్చింది, టైం ఇది టైము. ఇప్పుడు నాకు కావాల్సిన ఏంటంటే డిస్టెన్స్ కావాలి కాబట్టి స్పీడ్ రాసుకోవాలి. ఎవరు స్పీడ్ రాసుకోవాలి? నేను బీది రాసుకోవాలి. ఎందుకంటే బి అనే అతను ఏని పట్టుకోవడానికి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడో నాకు కావాలి. అదే కదా, బి అనే అతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు ఏని పట్టుకునే టైం కల్లా అనేది నాకు కావాలి. అందుకని ఇక్కడ నేను బీ స్పీడ్ తీసుకోవాలి. బీ స్పీడ్ ఎంత అంటే 24 km/h, ఓకేనా. ఇప్పుడు ఒకసారి సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. సింప్లిఫై చేస్తే 64, 16 టైమ్స్ పోయింది అంటే 4 టైమ్స్ పోయింది. 4 × 24 చేస్తే ఎంత అంటే 96. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 96 కిలోమీటర్, ఓకేనా. 96 కిలోమీటర్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఎందుకంటే క్వశ్చన్లో వాళ్ళు ఏమడిగారు, క్వశ్చన్లో వాళ్ళు అడిగింది ఏమిటంటే బి అనే అతను ఏని పట్టుకునే టైంకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారంటున్నారు. సో డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ స్పీడ్ ఇంటూ టైం. సో టైం తెలిసింది నాకు, ఇప్పుడు బి స్పీడ్ తీసుకోవాలి 24 km/h. సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందంటే 96 కిలోమీటర్ మనకు ఆన్సర్ వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ పర్చేస్డ్ 130 books at the rate of 200 each and sold half of them at the rate of 300 each, 1/5 of them at the rate of 350 each and rest at the cost price. Find his profit percentage. రమేష్ 130 పుస్తకాలను ఒక్కొక్కటి 200 చొప్పున కొనుగోలు చేసి వాటిలో సగం పుస్తకాలను 300 చొప్పున, 500 పుస్తకాలను 350 చొప్పున మిగిలిన వాటిని కొనుగోలు ధరకు అమ్మాడు. అతని లాభ శాతం కనుగొనండి అని చెప్పంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం నార్మల్గా సాల్వ్ చేసి చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ 130 పుస్తకాలు అవుతుందో ఇప్పుడు దీన్ని నేను 130 అని తీసుకోను. నేనేం చేస్తానంటే క్వశ్చన్లో చాలా క్లియర్గా సగం పుస్తకాలు వచ్చేసరికి 300కి అమ్మాడంట, 1/5 వచ్చేసరికి 350కి అమ్మాడు. అందుకే ఏం చేస్తానంటే సగం అంటే 1/2, 1/5 అంటే 1/5. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 5కి 2కి ఎల్సిఎం తీసుకుంటాను. 5కి 2కి ఎల్సిఎం తీసుకున్నాను అనుకోండి, ఎల్సిఎం ఎంత వస్తుందంటే 10 వస్తుంది, అవునా కదా. అంటే మొత్తం ఇప్పుడు పుస్తకాలు నేను 10 పుస్తకాలు అనుకుంటున్నాను. 10లో హాఫ్ అంటే ఎంత? 5. 10లో హాఫ్ అంటే 5. నెక్స్ట్ 10లో 1/5 అంటే ఎంత? 10లో 1/5 అంటే 2, అవునా కదా. ఇప్పుడు 10లో 5 + 2 7 అయిపోయినాయి. 7 అయిపోతే మిగిలిన ఏంటంటే 3, అవునా కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం నేను 2కి 5కి ఎల్సిఎం తీసుకుంటే 10 అయింది. 10లో హాఫ్ అంటే 5, 10లో 1/5 అంటే 2, మిగిలిన వచ్చేసరికి 3. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఈ ఫస్ట్ సగం పుస్తకాలు ఏం చేశాడంటే 300కి అమ్మాడు. 200 కొనుక్కొచ్చి 300కి అమ్ముతున్నాడంటే ఇక్కడ అతను ఏం చేస్తాడంటే 50% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు, అవునా కదా. 200 కొనుక్కొచ్చి 300కి అమ్ముతున్నాడంటే 50% ప్రాఫిట్కి అమ్ముతున్నట్టు, అంటే ఇక్కడ అతనికి 50% ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఈ 1/5 ఏం చేశాడంటే 350కి అమ్మాడు. 200 కొని 350కి అమ్ముతున్నాడంటే ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు అంటే 75% ప్రాఫిట్ వచ్చినట్టు, అవునా. ఈ నెక్స్ట్ మిగిలిపోయిన వాటిలో ఏం చేశాడంటే ఎంత కొన్నాడో అంతకు అమ్మేశాడు, అంటే ఇక్కడ లాభం లేదు నష్టం కూడా లేదు, ఓకేనా. ఇప్పుడు ఓవరాల్గా అతను వచ్చింది ప్రాఫిట్టా ఎంత పర్సెంటేజ్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. వచ్చిన ప్రాఫిట్ ఇప్పుడు చూడండి, సింప్లిఫై చేస్తే కనుక 5 × 50 చేసామనుకోండి 250, అవునా కదా. 5 × 50 250. నెక్స్ట్ 2 × 75 చేసామనుకోండి ఇది ఎంత అంటే 150, ఓకేనా. డివైడ్ బై మొత్తం ఎంత అంటే 10, ఓకే. చూడండి 250 + 150 చేసామనుకోండి 400% డివైడ్ బై 10. సో ఇది ఎంత అంటే 40%. అంటే అతనికి ఓవరాల్గా ఏమైందంటే 40% ప్రాఫిట్ వచ్చింది, 40% లాభం, ఓకేనా. ఇక్కడ మనం జస్ట్ క్యాలిక్యులేషన్ సింపుల్ చేస్తాము. మనం చేసిన దాని ఏంటంటే 130 బుక్స్ అనేది ఏదో ఉందో దాన్ని మనం ఏం చేస్తామంటే అది పక్కన పెట్టేసేసి సింపుల్గా మనం హాఫ్ 1/5 అన్నారు కాబట్టి 2కి 5కి ఎల్సిఎం తీసుకుని మనం క్యాలిక్యులేషన్ చేస్తాం, ఓకేనా. సో ఆన్సర్ ఏమొచ్చిందంటే మనకి 40% వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది టేబులర్ గ్రాఫ్ సంబంధించిన క్వశ్చన్. ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. స్టడీ ద గివెన్ టేబుల్, ఆన్సర్ ద క్వశ్చన్స్. ద టేబుల్ డిస్ప్లే ద నెంబర్ ఆఫ్ కార్స్ ప్రొడ్యూస్డ్. సో కార్స్ ప్రొడక్షన్ సంబంధించింది అనమాట. ఏమడుతున్నారో చూద్దాం ఒకసారి. ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ బి అండ్ డి డ్యూరింగ్ 2018 to 2023. సో 2018 నుంచి 2023 వరకు, 2018 నుంచి 2023 వరకు బీడీకి వాళ్ళు అడుగుతున్నారు ఏమని? డిఫరెన్స్ ఇన్ ద యావరేజ్ ప్రొడక్షన్. బీకి డీకి డిఫరెన్స్ ఇన్ యావరేజ్ ప్రొడక్షన్ అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ బీకి డీకి డిఫరెన్స్ మాత్రమే తీసుకుంటాను. మళ్ళీ మొత్తాన్ని యాడ్ చేసి ఇదంతా చేసి ఎగ్జామినేషన్ టైం వేస్ట్ చేసుకోవద్దు. జస్ట్ బీకి డీకి డిఫరెన్స్ తీసుకుంటే చాలు. బీకి డీకి డిఫరెన్స్ తీసుకుందాం, జస్ట్ బీకి డీకి డిఫరెన్స్ తీసుకుందాం, ఓకేనా. బీకి డీకి డిఫరెన్స్ తీసుకుందాం. చూడండి
2335 అన్నప్పుడు ఇక్కడ డి ఎక్కువ ఉంది కదా, డి ఎక్కువ ఉంది కాబట్టి నేను ప్లస్ తీసుకుంటున్నాను. డి ఎంత ఎక్కువ ఉందంటే మీరు గమనించాలి, డి ఇక్కడ ఎంత ఎక్కువ ఉందంటే 12 ఎక్కువ ఉంది, అందుకని +12. ఓకేనా, ఎందుకంటే బి ఏమో 23 ఉంది, డి ఏమో 35 ఉంది. ఆబ్వియస్ ఇక్కడ మన డి ఎక్కువ ఉంది, డి ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేశాను, ప్లస్ రాసుకున్నాను. 23కి 35 డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ 37-47 డిఫరెన్స్ అంటే 0. 28-42 ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది చూడండి, డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే 14 డిఫరెన్స్ వస్తుంది, అవునా కదా. 28-40 ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా డి పెద్దగా ఉంది, అందుకని ప్లస్ తీసుకున్నాను. డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే 14 డిఫరెన్స్ వచ్చింది. 32 అంటే డిఫరెన్స్ ఎంత అంటే 0. నెక్స్ట్ 34 ఇదేమో 36 డిఫరెన్స్ ఎంత అంటే +2, ఎందుకంటే ఇక్కడ కూడా డి పెద్దగా ఉంది. నెక్స్ట్ 26-28 అంటే మళ్ళీ ఇక్కడ కూడా డి పెద్దగా ఉంది, అందుకని +2. ఓకేనా, ఓవరాల్గా మీరు చెక్ చేయండి ఎంత వస్తుందో. ఓవరాల్గా చెక్ చేస్తే ఏమైపోతుంది చూడండి, +2 చేస్తే +4, 14 + 4 చేసామనుకోండి ఎంత వస్తుంది 18, 18 + 12 చేసామనుకోండి ఎంత అంటే 30. సో 30 యావరేజ్ అన్నారు కదా, యావరేజ్ అన్నారు కాబట్టి మీరు చూస్తే కనుక మొత్తం ఎన్ని ఇయర్స్ 1 2 3 4 5 6 అవునా కదా. సో 30/6 సింప్లిఫై చేస్తే ఎంత అంటే 5. ఓకేనా, సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 5 lakh. ఓకే, మళ్ళీ మొత్తాన్ని సింప్లిఫై చేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్లో. సింపుల్గా ఏం చేస్తారంటే బీకి డికి డిఫరెన్స్ తీసుకోండి, బీడీ డిఫరెన్స్ తీసుకోండి. క్వశ్చన్ అడిగింది యావరేజ్ అడిగారు, అందుకని డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఇక్కడ, డివైడ్ బై 6 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 6 చేసాడు అంతే. ఓకేనా, సో ఆన్సర్ ఎంత వచ్చిందంటే 5 lakh ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ద లార్జెస్ట్? ఈ కింద వాటిలో ఏది పెద్దది అంటున్నారు. 3/7, 7/53, 41/80, 29/79. మీరు గమనించండి, ఎప్పుడైతే 7/53 అన్నామో ఇది చాలా చిన్నది, మన క్వశ్చన్ అంతా పెద్దది అడుగుతున్నారు, ఇది చాలా చిన్నది. 7/53 అన్నప్పుడు చాలా చాలా చిన్నది, పక్కన పెట్టండి. నెక్స్ట్ మీరు చూస్తే కనుక 3/7 అన్నప్పుడు మీరు చూడండి, 7ని హాఫ్ చేసామనుకోండి, 7ని హాఫ్ చేస్తే 3.5, 7ని హాఫ్ చేస్తే 3.5. ఇది 3 అన్నారు కాబట్టి 50% కన్నా తక్కువ. ఓకేనా, ఇదిగో 80ని హాఫ్ చేస్తే ఎంత అంటే 40, ఇది 41 కాబట్టి ఇది 50% కన్నా ఎక్కువ. మరి గమనించండి, 50% తక్కువ ఉంది, 50% కన్నా ఎక్కువ ఉంది. అండ్ ఈ రెండింటిలో పోల్చినప్పుడు ఇదే ఎక్కువ కదా, ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే ఇది 50% కన్నా తక్కువ ఉంది, ఇది 50% కన్నా ఎక్కువ ఉంది, అండ్ ఇది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, మనం 79ని హాఫ్ చేసామనుకో, ఇదిగో ఇది 29 ఉంది, అండ్ ఆబ్వియస్లీ ఇది చాలా చాలా తక్కువ, అండ్ ఇది కూడా రాంగ్ ఆన్సర్, 50% కన్నా చాలా తక్కువ ఇది. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే 41/80. ఓకేనా, 41/80. జస్ట్ మీ కామన్ సెన్స్ యూజ్ చేసి చాలు. ఇక్కడ నేను జస్ట్ చేసిన ఏంటంటే వాటిని కంపారిజన్ చేసుకున్నప్పుడు ఏది హైయెస్ట్ ఉన్నది అని నేను చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఈ ఒక్కటి మాత్రం 50% కన్నా ఎక్కువ ఉంది, మిగిలినవన్నీ 50% కన్నా తక్కువ ఉన్నాయి. ఇంకా మొహమాట లేకుండా రాంగ్ ఆన్సర్లు అయిపోతాయి. ఓకేనా, సో హైయెస్ట్ ఏమిటి అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ నెంబర్ హూజ్ 5th part increased by 5 ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ 3rd part decreased by 7. ఫైండ్ హాఫ్ ఆఫ్ ద నెంబర్. ఒక సంఖ్య యొక్క 5వ వంతు 5 కలిపితే ఆ సంఖ్య యొక్క 3వ వంతు 7 తీసిన దానికి సమానం అవుతుంది. ఆ సంఖ్య యొక్క సగం ఎంత అంటున్నారు. చూడండి, ఆ నెంబర్ x అనుకుంటే కనుక క్వశ్చన్ చెప్తుంది ఏమంటే ఏ నెంబర్ హూస్ 5th part ఇంక్రీజ్డ్ బై 5th part అన్నాడు కాబట్టి x/5. దీన్ని 5 పెంచితే +5. ఇది దేనికి ఈక్వల్ అంట, ఈక్వల్ టు ఇట్స్ 3rd part అంటే x/3 డిక్రీజ్డ్ బై 7. డిక్రీజ్ అన్నాడు కాబట్టి మైనస్ కాబట్టి -7 డిక్రీజ్ బై 7 అండి కాబట్టి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేసి ఏమైపోతుంది, x/5 మైనస్ x/3 ఈక్వల్ టు ఏమైపోద్ది అంటే ఈ 5 అవతలకి వెళ్తే ప్లస్ కాస్త మైనస్ అయిపోద్ది. -7 -5 అంటే ఇది ఏమైపోద్ది అంటే -12 అయిపోద్ది. అవునా, ఇప్పుడు చూడండి ఎల్సిఎం తీస్తే కనుక 5కి 3కి ఎల్సిఎం ఎంత వస్తుంది అంటే 15 వస్తుంది. అవునా, ఈ 3x - 5x అంటే -2x అయిపోద్ది. ఈక్వల్టీ ఎంత అంటే -12. ఓకే, ఇప్పుడు దీని ఒకసారి మనం సింప్లిఫై చేసి ఏమైపోతుంది, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 12 2 10 టైమ్స్ పోయింది, 6 టైమ్స్ పోయింది. అప్పుడు x ఈక్వల్టీ ఎంత అంటే 15 × 6 చేసామనుకోండి 90. ఇప్పుడు x 90 అయితే క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఇందులో హాఫ్ అడిగారు, క్వశ్చన్ అడిగింది హాఫ్ అడిగారు, హాఫ్ కాబట్టి 90 హాఫ్ అంటే 45. ఓకేనా, సో ఆన్సర్ ఎంత అంటే 45. ఓకే, ఎందుకంటే క్వశ్చన్ అడిగింది ఆ నెంబర్లో హాఫ్ ఎంత అన్నారు, ఆ నెంబర్లో హాఫ్ అన్నప్పుడు నెంబర్ 90 కాబట్టి దాంట్లో హాఫ్ అంటే 45 అవుతుంది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. g - h హోల్ స్క్వేర్ మైనస్ g + h హోల్ స్క్వేర్ ప్లస్ 4g ఎంత అవుద్ది అంటున్నారు. మీరు గమనించండి, మీకు చాలా సింపుల్. ఇది మీరు గమనిస్తే కనుక ఇగో ఇది సింప్లిఫై చేస్తే మీకు ఏమొచ్చుద్ది తెలుసు కదా. ఇది సింప్లిఫై చేస్తే g² + h² మైనస్ 2gh వచ్చుద్ది. అవునా కదా. ఇది సింప్లిఫై చేస్తే ఏమైపోద్దంటే g² + h² ప్లస్ 2gh వచ్చుద్ది. ఇప్పుడు ఇటు పక్కన ఉన్న g² h² ఇక్కడ ఉండే -g² h² క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇక్కడ ఏం మిగిలిపోద్ది అంటే ఇక్కడ ఇక -2gh, ఇదేమో +4gh. అవునా కదా. అప్పుడు ఏమైపోతుంది చూడండి, సింప్లిఫై చేస్తే ఇదేమో -4gh, ఇదేమో +4gh క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత అంటే 0.
ఓకేనా? ఎందుకంటే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్. ఎప్పుడైతే మనం దీన్ని సింప్లిఫై చేస్తామో, దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే -4gh వచ్చుద్ది. ఇక్కడేమో +4gh, -4gh + 4gh క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత అంటే 0. అవునా కదా? మళ్ళీ నిజానికి ఈ స్టెప్ కూడా అవసరం లేదు, జస్ట్ మీకోసం ఈ స్టెప్ రాశాను, బట్ డైరెక్ట్ ఆన్సర్ ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 successive percentage decrease of 25% each is by what percent less than 2 successive percentage increase of 25% each. 25% చొప్పున 2 వరుస శాతం తగ్గింపులను అదే 25% చొప్పున 2 వరుస శాతం పెంపులతో పోలిస్తే ఎంత శాతం తక్కువ ఉంటుంది ఇది మనం చెప్పండి అప్రాక్సిమేట్గా అంటారన్నమాట. గమనించండి ఏమంటారంటే వాళ్ళు సక్సెసివ్ పర్సెంటేజ్ డిక్రీస్ ఆఫ్ 25%. 25% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 25% అంటే ఫ్రాక్షన్లో ఎంత అంటే 1/4. డిగ్రీస్ అన్నాడు కాబట్టి మైనస్, అవునా కదా? మైనస్. అప్పుడు ఏమైపోద్ది? 3/4 2 సార్లు కాబట్టి 3/4 × 3/4. ఇప్పుడు మనం సింప్లిఫై చేసి ఏమైపోతుంది? 3 3s are 9, 4 4s are 16. అనేది ఎంత అంటే 9/16. ఓకేనా? ఫస్ట్ ఏది డిక్రీస్ అన్నప్పుడు ఎంత వచ్చిందంటే మన 9/16 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇంక్రీజ్ అన్నప్పుడు సేమ్ మళ్ళీ 25% కదా. ఈసారి ఏంటంటే ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అయిపోతుంది. ప్లస్ తీసుకుంటే ఏమైపోతుంది చెప్పండి. అప్పుడు ప్లస్ తీసుకుంటే ఇదేమో 5/4 అవుద్ది. సక్సెసివ్ కాబట్టి 5/4. అప్పుడు 5 5 times 25/4 4 times 16. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుందో చూడండి. క్వశ్చన్ ఏమడుతుందంటే దీంతో దీన్ని పోల్చినప్పుడు ఏమంటారంటే వాళ్ళు వాట్ పర్సంటేజ్ లెస్ దాన్ 2 successive percentage increase of 25% each. సో దీంతో పోల్చినప్పుడు ఎంత పర్సంటేజ్ తక్కువ అంటున్నారు. ఇప్పుడు వెళ్తామని డిఫరెన్స్ 9కి 16 డిఫరెన్స్ ఎంత అంటే 7. అవునా కదా? ఇక డిఫరెన్స్ ఉండి 25 16 కదా. 25 16 డిఫరెన్స్ ఎంత అంటే 9. అవునా కదా? ఇప్పుడు ఇదేమో 7 ఉంది, ఇదేమో 9 ఉంది. అవునా కదా? ఇప్పుడు నేను ఈ రెండింటిని డైరెక్ట్ కంపేర్ చేస్తాను. ఓకేనా? ఇగో 7కి 9కి డిఫరెన్స్ ఎంత అంటే 2. ఓకే, ఇప్పుడు నేను దేంతో కంపేర్ చేయాలి? దీంతో కంపేర్ చేయాలి. అవునా కదా? సో 2/9 × 100. 1/9 అంటే 11.11. 2/9 అంటే ఎంత అంటే 22.22. అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 22.22%. ఓకే, 22.22%. ఓకే, ఎందుకంటే 1/9 అంటే 11.11 కదా, మరి 2/9 అన్నప్పుడు 22.22%. ఓకే, జస్ట్ మీరు చేయాల్సిన ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్ చేసేయండి. దీని డిఫరెన్స్ ఎంత అంటే 7 వచ్చింది, డిఫరెన్స్ ఎంత 9 వచ్చింది. సో కంపారిజన్ చేయమన్నప్పుడు మనకు అడిగింది ఏంటంటే ఈ పైది కింద అంతో పోల్చినప్పుడు ఎంత పర్సంటేజ్ తక్కువ అన్నారు. ఎంత అంటే 22.22% తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ 5/1 + cot² θ + 3/1 + tan² θ + 2 cos² θ. దీని వాల్యూ ఎంత అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే θ = 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేయండి. ఎప్పుడైతే θ వాల్యూ 45 సబ్స్టిట్యూట్ చేస్తారో ఏమైపోతుంది? 5/1 + cot 45 అంటే 1 కదా, అప్పుడు 1² అంటే ఏమైపోతుంది? 1 అవుద్ది. ఓకే, ప్లస్ 3/1 + tan 45 అంటే ఎంత? 1 కదా, 1² అంటే 1 అయిపోతుంది. ప్లస్ 2 × cos 45 అంటే ఎంత? 1/√2 హోల్ స్క్వేర్. ఓకే, అప్పుడు ఏమైపోతుంది? ఇది 5/2 + 3/2 + 2 × 1/2. అవునా కదా? ఎప్పుడైతే మనం దీన్ని సింప్లిఫై చేస్తామో ఇప్పుడు ఏమైపోతుంది? 2లో 1 టైం క్యాన్సిల్ అయిపోయింది. 5/2 + 3/2 చూసుకోండి 8/2. 8/2 అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4 + 1 అప్పుడు దీని ఆన్సర్ ఎంత అంటే 5. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఇస్ 880 cm², దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ లెంత్ అండ్ రేడియస్. సో ప్రొడక్ట్ ఆఫ్ లెంత్ రేడియస్ అంటున్నారు. చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఫార్ములా ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఫార్ములా ఏంటంటే 2πRh. అవునా కదా? ఇది ఎంత అంటే 880 cm² అంటున్నారు. అవునా కదా? అప్పుడు సింప్లిఫై చేయండి. 2 × పై వాల్యూ ఎంత అంటే 22/7. మనకి ఆర్ వాల్యూ హెచ్ వాల్యూ మనం కనుక్కోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ హైట్ రేడియస్ అదే మనం కనుక్కోవాల్సింది. ఆర్ అండ్ హెచ్ కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది? సింప్లిఫై చేస్తే 880 2 × 22 చేస్తే 44 కదా. 44 880 44లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 20 టైమ్స్ పోతుంది. అవునా? అప్పుడు ఆర్ ఇంటూ హెచ్ ఏమైపోతుందంటే 20 × 7 చేస్తే 140. అవునా కదా? సో ప్రొడక్ట్ ఆఫ్ రేడియస్ హైట్ ఎంత అంటే 140 cm². ఓకేనా? 140 cm². నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఏరియా ఆఫ్ ఎ సెక్టార్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 12 cm ఫార్మ్డ్ బై ఎన్ ఆర్క్ ఆఫ్ లెంత్ 7 cm. సో క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం అంటే ఇది ఒక సర్కిల్. ఓకే, దీని యొక్క రేడియస్ వచ్చేసరికి ఎంత అంటే 12. ఓకేనా? రేడియస్ వచ్చేసరికి 12 అండ్ ఆర్క్ లెంత్ చెప్తున్నారు. ఆర్క్ లెంత్
ఆర్క్ లెంత్ వచ్చేసరికి ఎంత అంట, ఆర్క్ లెంత్ వచ్చేసరికి 7. ఓకే, రేడియస్ 12 ఇచ్చారు, ఆర్క్ లెంత్ వచ్చేసరికి 7 చెప్తున్నారు. మనల్ని ఏమడుతున్నారు, ఏరియా ఆఫ్ సెక్టర్ అడుగుతున్నారు, ఏరియా అడుగుతున్నారు. ఇప్పుడు దీని ఫార్ములా ఉంది కదా, హాఫ్ ఆఫ్ రేడియస్ ఇంటూ లెంత్ ఆఫ్ ఆర్క్, హాఫ్ ఆఫ్ రేడియస్ ఇంటూ లెంత్ ఆఫ్ ఆర్క్, ఇదే కదా ఫార్ములా. అప్పుడు హాఫ్ ఇంటూ రేడియస్ వచ్చేసరికి ఎంత అంటే 12, లెంత్ ఆఫ్ ఆర్క్ వచ్చేసరికి ఎంత అంటే 7. ఓకేనా, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. డైరెక్ట్ ఫార్ములా, షార్ట్ కట్ ఇది. 12 2 టైమ్స్ పోయింది, 6 టైమ్స్ పోయింది, 6 into 7 చేస్తే ఎంత అంటే 42. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 42 cm². ఓకేనా, ఎందుకంటే డైరెక్ట్గా మనం ఏరియా ఆఫ్ సెక్టార్ ఆఫ్ సర్కిల్ మనం ఎప్పుడైతే కడుతున్నామో అప్పుడు దీనికి ఏంటంటే, ఎప్పుడైతే మనకి రేడియస్ లెంత్ ఇస్తారో అప్పుడు ఫార్ములా ఏంటంటే హాఫ్ రేడియస్ ఇంటూ లెంత్. మనకి రేడియస్ తెలుసు, లెంత్ ఆఫ్ ఆర్క్ తెలుసు. సింప్లిఫై చేసి ఆన్సర్ ఎంత అంటే 42 cm². నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద రిమైండర్. సో మనకి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసే రిమైండర్ ఎంత అంటున్నారు. ఓకేనా, రిమైండర్ ఎంత అంటున్నారు చూడండి, 17^13 -21/18. ఓకేనా, ఇప్పుడు చూడండి 17/18 చేసామనుకోండి మనకి రిమైండర్ ఎంత వస్తుంది, -1. -1/13 అంటే -1, అవునా కదా, ఎందుకంటే -1 పవర్ ఆడ్ నెంబర్ అంటే -1 కదా. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి. 21/18 చేస్తే మనకు రిమైండర్ ఎంత వస్తుందంటే 3 వస్తుంది, అవునా కదా. 21/18 చేస్తే రిమైండర్ ఎంత వస్తుందంటే 3 వస్తుంది. సో ఓవరాల్గా మనకి ఏమొస్తుందంటే -1 -3 అంటే -4. రిమైండర్ ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండకూడదు కానీ మన నెగిటివ్ వచ్చింది. నెగిటివ్లో వస్తే ఏం చేయాలి, మనం పాజిటివ్లో మార్చాలి. పాజిటివ్లో మార్చాలంటే ఏం చేయాలి, డినామినేటర్ని సబ్ట్రాక్ట్ చేసేయండి. డినామినేటర్ సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైంది, 18 - 4 చేస్తే ఎంత అంటే 14. సో రిమైండర్ ఎంత అంటే 14. ఎందుకంటే డినామినేటర్ ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండకూడదు. ఒకవేళ నెగిటివ్లో ఉంటే మనం ఏం చేయాలంటే పాజిటివ్లో మార్చాలి. అందుకని -4 వచ్చింది కాబట్టి దాన్ని పాజిటివ్లో మార్చడానికి 18 - 4 చేస్తే 14. ఓకేనా, సో ఆన్సర్ ఎంత అంటే 14. సో దీంతో మన టోటల్ 25 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. మీరు 25 క్వశ్చన్స్కి గాను టోటల్ ఎన్ని క్వశ్చన్స్ రైట్ ఆన్సర్ పెట్టారు అనేది మీరు అందరూ కూడా కామెంట్ చేయండి. అండ్ మీ అందరూ తెలిసిందే మనకి ఎస్ఎస్సి సంబంధించి కంప్లీట్ ఫుల్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎస్ఎస్సి సంబంధించి సీజీఎల్ కానీ సిహెచ్ఎల్ కానీ ఎంటీఎస్ స్టెనోగ్రాఫర్ సిపిఓ జీడీ జేఈ ఫేస్ 12 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ చందన్ లాయర్స్ యాప్లో అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. మీ దీంట్లో ఆల్మోస్ట్ 1000 గంటల వరకు క్లాస్ ఉంటాయి. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్గా మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. క్లాస్ అనేవి ప్రతి దానికి సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్ కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, అలానే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, ఎస్ఎస్సి సిపిఓ కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, ఎస్ఎస్సి జీడీ కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, ఎస్ఎస్సి ఎంటీఎస్ కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, ఎస్ఎస్సి జేఈ కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, ఎస్ఎస్సి స్టెనో కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది. అలా అన్ని కోర్సెస్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. క్లాస్ అన్ని కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ కూడా సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ 3 నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం 0 ఇయర్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఈ 0 ఇయర్ బ్యాచ్లో మీకు కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు 3 సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్లు చెప్పబోతున్నా అనమాట. ఇందులో మీకు క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఆఫర్లో ఇప్పుడు 1800 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ తెలుగులో, ఇంగ్లీష్లో రెండింటిలో కూడా సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అని ఎవరి విద్యార్థులు గ్రూప్ డి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ గ్రూప్ డి స్పెషల్ బ్యాచ్ అనేది మనకి ఇప్పుడు ఆఫర్లో 2250 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాస్ అనేది తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియంస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ CBT1, CBT2 రెండు కలిపి కంప్లీట్ కోర్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు పూర్తి సిలబస్ మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇది మీకు 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏఎల్పీకి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో CBT1 సంబంధించిన ఏఎల్పీ కంప్లీట్ కోర్స్ అనేది మనకి CBT1 సంబంధించి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు CBT1, CBT2 తీసుకోవాలనుకుంటే కానీ దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా చందన్ లాయర్స్ యాప్లో అవైలబిలిటీ ఉంది. అండ్ ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, రైల్వే ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం స్పెషల్ కాంబో ప్యాక్ అనేది అవైలబిలిటీ ఉంది. ఈ కాంబో ప్యాక్లో మీకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా బెస్ట్ ఫైల్ చెప్పడం జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియంస్ కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు టాపిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు 4500 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీన్ని ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో పీఓ మరియు క్లర్క్ వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ మహాప్యాక్ అవైలబిలిటీ ఉంది. కంప్లీట్ బ్యాంక్ మహాప్యాక్లో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఇప్పుడు ఆఫర్లో 3600 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తున్నారో గ్రూప్ 2 సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే విద్యార్థులు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇందులో మీకు తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియంస్ కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ ఎగ్జామ్స్ అలానే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ట్స్ కూడా చందన్ లాయర్స్ యాప్లో అవైలబిలిటీ ఉంది అనమాట. అండ్ ఎవరైతే విద్యార్థులు యూపీఎస్సీ సీసెట్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ యూపీఎస్సీ సీసెట్ బ్యాచ్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అండ్ సింగిల్ సబ్జెక్ట్స్ ఏవైనా సరే మీరు తీసుకోవచ్చు. సింగిల్ సబ్జెక్ట్ అన్ని కూడా మనకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు సింగిల్ సబ్జెక్ట్ సంబంధించి ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు.
అలా మీకు అన్ని కోర్స్ ఆఫ్ అవైలబిలిటీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ని తీసుకోండి. ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నాయి కింద స్కూల్ నెంబర్స్కి కాల్ చేసిన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. అలానే మనం ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఏదైతే స్టార్ట్ చేశామో ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనే కాన్సెప్ట్ ఏదైతుందో ఇది ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే సీరియస్గా ఎస్ఎస్సీ మరియు రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇది షేర్ చేయండి. వాళ్ళకి ఇవి చాలా యూస్ఫుల్ అవబోతున్నాయి. ఎవరైతే విద్యార్థులు మనం పెట్టిన 15 మాక్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఫ్రీగా కండక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అవి మీరు ప్రాపర్గా నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు మంచి ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరు కనుక ఇంకా ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.